హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో చూసుకున్నట్లయితే ప్రధానంగా అక్కడ 6కు మృతుల సంఖ్య అయితే చేరడం జరిగింది. 6 సంవత్సరాల బాలుడైతే ఈ ఘటనతో నిన్న మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనలో చూసుకున్నట్లయితే ప్రధానంగా కల్తీ పాల వల్ల మృతుల సంఖ్య అయితే రోజు రోజుకు కూడా పెరుగుతూ వస్తున్నారు. ఇథిలిన్ గ్లైకాల్ అనేటటువంటి ఒక పదార్థం పాలల్లో కలవటం వల్లనే ఇంతమంది మరణానికి కారణమైందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పాల వ్యాపారి దాదాపు కూడా 120-130 మందికి అక్కడ పాలన్నీ కూడా ఒక్క వ్యాపారే సప్లై చేస్తూ ఉన్నాడు. గణేష్ అనే వ్యక్తి. అతను ఎవరెవరికైతే ఈ పాలు సప్లై చేశారో వాళ్ళ అందరి శాంపిల్స్ని కూడా తీసుకుని పైకి పంపించడం జరిగింది. ప్రధానంగా వాళ్ళల్లో 15 మంది పరిస్థితి అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితుల్లో 8 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే చెప్తూ ఉన్నారు వైద్యులైతే. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు, మెరుగైనటువంటి చికిత్స అందిస్తున్నారు. ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్య ఖర్చులు మొత్తానికి సంబంధించి ప్రభుత్వమే చూసుకుంటుంది. ఎవరైతే మృతి చెందారో ఈ ఘటనలో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మృతుల సంఖ్య పెరగకుండా ఉండేందుకైతే అధికార యంత్రాంగం అయితే అన్ని చర్యలు కూడా ఇక్కడైతే చేపడుతూ వస్తుంది. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.